రాసిన లెటర్ ప్రేమలేఖలకి ఎవరు స్పందిస్తారు, ఎవరు స్పందించారో జనాలు తెలుసుకుంటారు. అయితే జనం మాత్రం డిసైడ్ అయ్యారు. శ్రీనివాస్ చౌదరి గారు 1 సెకండ్ చిన్న సబ్మిషన్ మీకు నాగార్జున గారు ఒకటి అడగాలనుకుంటున్నారు. నాగార్జున గారు. చౌదరి గారు, ఇప్పుడు వాళ్ళు కుల సంఘం పేరుతోటి ముప్పేట దాడి చేస్తున్నారు, ఏది సపోర్ట్ చేస్తామనేటువంటి ముసుగుతోటి చేస్తున్నారు అనేది ప్రజలకందరికీ అర్థమవుతోంది. అయితే ఇక్కడ మీ వైపు నుంచి వస్తున్నటువంటిది ఏంటంటే, అంటే నేను సోషల్ మీడియాలో చూసింది జనరల్గా ఉన్న ఒపీనియన్ ఏంటంటే, ప్యాకేజ్ స్టారు ప్యాకేజ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఆయన పార్టీ వాళ్ళు ఆయన మాత్రమే డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది, నేను తీసుకోలేదు చేయలేదని. కానీ తెలుగుదేశం వైపు నుంచి గట్టిగా ఖండన రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఎందుకంటారు మీరు పవన్ కళ్యాణ్ గారిని కేవలం మాకు మద్దతుగా వచ్చాడు, రాష్ట్రం కోసమే వస్తున్నాడు అనేటువంటిది లేదు అనేటువంటిది మీ వైపు నుంచి సరైన ఖండన రావట్లేదని ఉంది జనంలో. మరి దీనికి ఏమంటారు మీరు? వాళ్ళు చేసే పని సరే, మరి మీరు మిత్రపక్షంగా ఉండి కూడా దాన్ని ఎందుకు డిఫెండ్ చేయలేకపోతున్నారు? ఈవెన్ అంటే 24 సీట్లకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది, తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కడ ఒక భరోసా కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. నేను మీరు రాజేష్ గారు చెప్పిన మాటకు ఆన్సర్ చేసి నాగార్జున గారు చేసిన ప్రశ్నకి ఆన్సర్ చేసి మీ ప్రశ్నకి వస్తాను. శ్రీకాంత్ గారు, ఎప్పుడైతే ప్యాకేజీ స్టార్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు దారమిటి పోతుంటే ఏనుగు చాలా కుక్కలు మురుగుతుంటాయి, ప్రతి కుక్క దగ్గర కూర్చొని ఎందుకు మురిగేమని సమాధానం చెప్పాలని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి లేదు. అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పింది. ఎవరు ప్యాకేజ్ సార్ తెలిసిన? పర్వీన్ తలాకి ఎన్ని కోట్లు తీసుకొచ్చి ఎంపీ సీట్ ఇచ్చారు? సోనియా గాంధీ దగ్గర నుంచి విడిపోయినప్పుడు సోనియా గాంధీ దగ్గర 15,000 కోట్లు ఇస్తాను, నేను నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి ప్యాకేజ్ ఎవరు చూపారు? అలాగే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 2-3 నలుగురు చేర్చుకున్నారు, వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇచ్చారు? అంటే ప్యాకేజ్ కి అంబాసిడర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక వ్యక్తిని ప్యాకేజ్ స్టార్ అనడం అనేది 100% తప్పు. అయితే తెలుగుదేశం పార్టీ స్పందించిందా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కుల మీడియాలో వచ్చే ప్రతి వార్తకి స్పందించాలంటే మా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు కానీ పార్టీ కానీ సరిపోతుంది. ఎందుకు జనాలు రిసీవ్ చేసుకోవడం లేదంటే, మీ నాగార్జున గారు జనంలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అంటే నమ్మట్లేదు, ఎవరు నమ్మట్లేదు. ఒకవేళ కొట్టుకున్న నోరు వాళ్ళ నోరు కొట్టుకున్న నోరు వెళ్ళిపోతున్నాం. సో మేమేమనుకుంటామంటే, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో గతంలో లేరు, ఆయన తప్పు చేయలేదు, ప్లస్ ప్యాకేజ్ తీసుకున్నారనేది అబద్ధం. జనాలు ఖచ్చితంగా తేల్చి చెప్పేస్తారు ఆ విషయం పైన. నేను జనంలో నుంచి వచ్చి మాట మీకు తీసుకొస్తాను. నెక్స్ట్ శ్రీకాంత్ గారు ప్రశ్నించింది 24 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారు? మంచి ప్రశ్న, జనానికి తెలియాల్సిన ప్రశ్న. ఇప్పుడు నేను 100 కిలోలు ఎత్తగలనుకోండి, నేను గబాని నాగార్జున గారు మీరు కలిసి 200 కిలోలు ఎత్తండి అంటే నా వల్ల కాదు, నా వయసు రీత్యా. అట్లా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యువ కమిటీ రాష్ట్రంలో కొన్ని సర్వేలు చేసుకున్నారు వాళ్ళ పార్టీ నాయకులందరూ. ఎక్కడైతే బలమైన నాయకులు ఉన్నారో, ఎక్కడైతే గెలవగలమో ఆ సీట్లు లిస్ట్ అవుట్ చేసి తెలుగుదేశం పార్టీ జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ ముందు పెట్టారు. సో దాంట్లో మేజర్ గా 2 పార్టీలు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత 24 సీట్లు తప్పకుండా గెలవాలి, గెలిచే సీట్లే మనం తీసుకుందాము అనే అభిప్రాయం వచ్చిన తర్వాత దాన్ని డిక్లేర్ చేశారు. అంతేగాని 24 సీట్లు తీసుకుంటే తక్కువని, ఎక్కువ సీట్లు ఎక్కువని ఎక్కడా లేదండి. 2 జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, నాయకత్వ సంబంధించిన అంశాలు కూడా తేడాలు లేవు. 2 మేము సముచిత స్థానమే కాకుండా సముచిత గౌరవాన్ని ఇచ్చాం. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ పంచవ్యూహం కానీ సూపర్ 6 హామీలు కానీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి కూడా రెడీ అయిపోతాం. సో మా ఇద్దరి మధ్య బాండింగ్ ని దెబ్బతీయడానికి అనేక అంశాలు తీసుకొస్తున్నారు. నాగార్జున గారు చెప్పిన విషయాల్లో కూడా అదొకటి. నేను ఈ బాండింగ్ దెబ్బతీయడం చేస్తున్న ప్రతి ఒక్కరి మీద ఆన్సర్ చేయాలంటే ఎన్నికల వ్యూహంలో భాగంగా మెయిన్ డైవర్షన్ అయిపోతుంది. సో ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యలను పనిచేయాలి, పార్టీని 10 ఓట్లు సంపాదించుకోవాలని జనసేన మిత్రులు జాయింట్ యాక్షన్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక నిమిషం ముగిస్తాను. శ్రీకాంత్ గారు ఆగాలి. మీరు చెప్పిన మాట చాలా గొప్ప విషయం చెప్పారు, దానికి కూడా ఆన్సర్ చేసి ముగిస్తాను. శ్రీకాంత్ ఏమనుకోవచ్చు, 170 సీట్లు అనౌన్స్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 వ్యక్తి గారు 8 సార్లు ఒకటో కృష్ణ 8 సార్లు ఇది చేసిన తర్వాత 75 సీట్లు మాత్రం అనౌన్స్ చేశారు. దాంట్లో వైవి సుబ్బారెడ్డి ఏం చెప్పారు తెలిసిన, వీళ్ళు ఎవరు సమన్వయకర్తలు కాదు, రేపు మేము ప్రకటించిన ఎమ్మెల్యేలు వేరు, మేము రాజధానులు 3 రాజధానులు మార్చేస్తాము, మీ సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు కాదు చెప్పిన తర్వాత వైనాట్ 170 ఎలా అవుతుందండి? వైనాట్ 170 కాదు 0 అంటే ఇప్పుడు 170 సీట్లకు ఏ క్యాండిడేట్ లేడు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పిన ప్రకారం అయితే. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ సీట్లో పోటీ చేస్తారు,
ఆయన పట్టించుకోలే ధైర్యం లేని పరిస్థితి ఏర్పడతాం. ఎందుకంటే అన్నా చెల్లెల మధ్య పోటీ వల్ల వాళ్ళు అసలు నిలబడుతున్నారు కదా. దీంతో పూర్తి స్థాయిలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి వైసీపీకి ఉంది. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఈ బీసీ కార్డు బీసీల మధ్య చీలిక, కాపుల మధ్య చీలిక, కుల మత ప్రాంతీయ భేదాలు సృష్టించి ఆ మంటల్లో చల్లిగాల్చుకొని మళ్ళీ అధికారం రావాల్సిన కుట్రని జనసేన తెలుగుదేశం పార్టీ బద్దలు కొడతా ఉంది. అందుకే అల్లు చెప్పి బాయ్ బాయ్ జగన్ రెడ్డి గారిని చెప్తున్నాం. రాష్ట్రం అంతా కూడా 3వ స్టేట్ మారింది. రేపు బటన్ నొక్కిపోయేది జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి రాష్ట్ర ప్రజలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ఐ కమ్ బ్యాక్ టు మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ ఒకసారి నాగార్జున గారు రాజకీయాలు చూస్తున్నాం మనం. కులాల చుట్టూ తిరుగుతున్నాయి, కుల పెద్దల చుట్టూ తిరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి ఇదే తంత నడుస్తా ఉంది. ఈ మధ్యలో జెండా సభ ఏదైతే పెట్టిందో అప్పటి నుంచి ఇంకెక్కువ నడుస్తుంది. బట్ కమింగ్ టు ఇక్కడ చూసుకుంటే కనుక 2019తో పోలిస్తే ఈసారికి జనసేన కొంత బలం పెరిగింది. తెలుగుదేశం పార్టీ అలయన్స్ తోటి ఇంకొంత బలం పెరిగిన మాట వాస్తవానికి కనిపిస్తోంది. సో వాళ్ళు కూడా చెప్తున్నారు గెలుపు ఎక్కడెక్కడైతే ఉందో అక్కడెక్కడ మేము నిర్ణయం తీసుకున్నాం. సో గెలిచే సీట్లను మాత్రమే తీసుకున్నాం.